సురేష్ గారు నేను క్లాస్ పెట్టి రామచంద్ర కాలేజీలో, అదేవిధంగా మోహన్ లాల్ గారు మాకు రామచంద్ర కాలేజీలో సీనియర్ సీనియర్. రామచంద్ర కాలేజ్ అంటే 70s ప్రెస్టీజియస్ కాలేజ్, విచ్ హ్యాస్ ఎ గ్లోరియస్ ప్రొఫైల్. ఆ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు చాలా కీ పోస్టులో హైయర్ పొజిషన్స్లో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రామచంద్ర కాలేజీ స్టూడెంటే, ఆకుపల్లి మురళి గారు కూడా రామచంద్ర కాలేజీ స్టూడెంటే. అలాగే అనిల్ కుమార్ గారు ఐఏఎస్ ఎండోమెంట్స్ కమిషనర్, రామచంద్ర కాలేజీ స్టూడెంట్సే. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు రోహిణి గారు కూడా రామచంద్ర కాలేజీ స్టూడెంటే. కలెక్టర్ ఆఫీస్లో రవీంద్రనాథ్ గారు కూడా డిఏ డిస్ట్రిక్ట్ ఆర్టీఓ చేశారు, ఆయన కూడా రామచంద్ర కాలేజీ స్టూడెంట్. సంజయ్ గారు కూడా రామచంద్ర కాలేజీ స్టూడెంట్స్. తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం అంటే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ లిమిట్ ఉంటే మనం ఫైల్ చేయక్కర్లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు న్యూ మెథడ్ ప్రకారం 7.5 lakhs వరకు ట్యాక్స్ లేదు. కాబట్టి న్యూ మెథడ్ మనం ఓల్డ్ మెథడ్ ఫాలో అవ్వడం అనేది అది మనకి ఆప్షన్ అది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మనకి 0 ఉన్నా కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ చేసి మనం 0 చూపించాలి. కాబట్టి దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బ్యాంకులో మనం లోన్ తీసుకోవాలంటే వాళ్ళు 3 years రిటర్న్స్ చూపించండి. కాబట్టి రిటర్న్ ఫైల్ చేయడంలో మనకి అడ్వాంటేజ్ ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి లైబిలిటీ లేకపోయినా కూడా మనం ఎస్ఎస్సిగా 0 ఉన్నా సరే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి మనం చూపించాలి. అంటే మనం ఏదైనా దాంట్లో ఎగ్జామ్షన్స్ ఉన్నట్టయితే 80C కింద సేవింగ్స్ ఉన్నాయి. ఆ సేవింగ్స్ మనం మంత్లీ చేయడానికి అవకాశం ఉంటాయి. 80D కింద అట్లా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ మనం శాలరీ పెన్షన్ 10,000 వచ్చినా కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫైల్ చేసి మనం చూపించడం బెటర్. డిసెంబర్ మనకు టైం ఉంటుంది. డైరెక్ట్ మనమే ఫైల్ చేసుకోవచ్చు, ఆడిటర్ ద్వారా అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ ఫైలింగ్ ఉంది, ఈ ఫైలింగ్ ప్రొసీజర్ తెలిస్తే ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు. లేదంటే కన్సల్టెంట్స్ చాలామంది ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఏదో నామినల్గా కొంత అమౌంట్ ఏదో తీసుకుంటారు. మనం ఫైల్ చేస్తాం. ఫైల్ చేయకపోతే మాత్రం తర్వాత మళ్ళీ నోటీసులు వచ్చినా మళ్ళీ రిప్లై ఇవ్వడం అన్నీ ఉంటాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 0 అయినా సరే మనం ఎంప్లాయీస్ అయినప్పుడు డెఫినెట్గా మనం పే చేయాలి. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉన్నట్టయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. అదర్ ఇన్కమ్స్ అంటే 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కాబట్టి 5 types ఆఫ్ ఇన్కమ్స్లో మనకి ఎక్కువగా ఉండేది శాలరీ ఇన్కమ్ లేదా పెన్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మెన్షన్ చేస్తాం. ఏదైనా మనం మ్యూచువల్ ఫండ్స్ అవి సేవ్ చేసినట్టయితే ఆ ఇన్కమ్ వస్తే క్యాపిటల్ గెయిన్స్ మనం చూస్తాం. దానికి కూడా ఎగ్జామ్స్ ఉంది. 1 lakh వరకు మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏదైనా బెనిఫిట్ ప్రాఫిట్ వచ్చినట్టయితే 1 lakh వరకు కూడా మనకి దాంట్లో మనకి బెనిఫిట్ ఉంది. ఫైల్ చేయడం అడ్వాంటేజ్ మనకి ఉంటుంది. అంటే మనం తెలుసుకోవచ్చు, అది డిస్కస్ చేసుకోవచ్చు. సివియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది దీంట్లో మనం ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకోవడానికి చక్కటి జరుగుతుంది. అది మొన్న మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. కృష్ణ గారు సంజీవ్ రామరెడ్డి ఫోన్ చేసి మేము వెళ్ళాము. కానీ అక్కడ నాకు మంచిగా అనిపించలేదు. అక్కడ అడ్రస్ చేయడానికి ఒక ఆఫీసు కూడా ఇవ్వలేదు. ఎవరితోనో మాట్లాడించారు అక్కడ, మరి ఇంగ్లీష్లో ఎవరితో మాట్లాడించారు. తర్వాత ఏంటంటే కలెక్టర్ గారికి కావాలంటే నరేష్ అడిగితే మనం 2 నుంచి 2 3 మీటింగ్ అయితే